మళ్ళీ భారత్లో హల్చల్ చేస్తోంది. షార్ట్ వీడియోలకు ఫేమస్ అయిన ఈ చైనా యాప్ తిరిగి భారత్లోకి అడుగు పెడుతుందన్న వార్తతో రీల్ లవర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. భారత్ చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో టిక్ టాక్ పై ఉన్న బ్యాన్ను ఎత్తివేస్తున్నారని, దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుందని సంబరపడిపోతున్నారు. ఇంకా కొందరైతే ఏకంగా వీడియోలు చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని నిరుత్సాహపడుతున్నారు. అయితే దీనిపై భారత్ సర్కార్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. టిక్ టాక్ పై నిషేధాన్ని ఎత్తివేశామంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టిక్ టాక్ తో పాటు ఆన్లైన్ షాపింగ్ వేదికలైన షేన్, అలీ ఎక్స్ప్రెస్లపై కూడా నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఈ యాప్లు మళ్లీ దేశంలోకి అందుబాటులోకి వస్తున్నాయన్న వార్తలను కొట్టిపారేసింది. ఆ యాప్లపై నిషేధం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దీనిపై జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని స్పష్టం చేశాయి. టిక్ టాక్ వెబ్సైట్ ను కూడా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్ లిస్ట్ లో ఉంచాయని చెప్పాయి. కానీ కొందరు యూజర్లకు అది ఎలా అందుబాటులోకి వచ్చిందో అనే దానిపై క్లారిటీ లేదని వెల్లడించాయి. మరోవైపు యాప్ స్టోర్స్ లో కూడా ఈ యాప్ అందుబాటులో లేదు. అయితే ప్రస్తుతం భారత్ చైనా మధ్య దౌత్యపరంగా సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో టిక్ టాక్ అందుబాటులోకి వచ్చిందన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఒకప్పుడు టిక్ టాక్ యాప్ భారత్ లో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. చాలా మంది ఈ యాప్ కు అడిక్ట్ అయిపోయి రీల్స్ మోజులో పడి ప్రమాదకరమైన స్టంట్లు చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ టిక్ టాక్ వీడియోలపైనే పడ్డారు. యువత టిక్ టాక్ కు బాగా అడిక్ట్ అయిపోయి సమయాన్ని వృధా చేసుకుంది. అయితే 2020 గాల్వాన్ లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య భీకర ఘర్షణ చెలరేగి 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. జాతీయ భద్రత, పౌరుల సమాచార గోప్యతకు ముప్పు ఉందన్న కారణాలతో కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్లను జూన్ 29, 2020న నిషేధించింది. చైనాకు చెందిన బైట్ డాన్స్ యాజమాన్యంలోని టిక్ టాక్ యూజర్ల డేటాను దుర్వినియోగం చేస్తుందని ప్రభుత్వం ఆరోపించింది. ఆ తర్వాత సెప్టెంబర్లో మరో 118 చైనీస్ యాప్స్ ను బ్యాన్ చేసింది. ఇందులో టిక్ టాక్, పబ్జీ, షేరిట్, యూజీ బ్రౌజర్, క్లాష్ ఆఫ్ కింగ్స్ లాంటి చాలా యాప్లు ఉన్నాయి. అయితే అప్పట్లో నిషేధానికి గురైన యాప్లలో కొన్ని ఇప్పటికే మార్పులు చేసుకొని లేదా క్లౌన్ వర్షన్ల రూపంలో తిరిగి భారత్ మార్కెట్లోకి ప్రవేశించాయి. జెండర్, టాంటాన్ వంటి పలు యాప్లు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. కానీ టిక్ టాక్ పై మాత్రం నిషేధం కఠినంగా అమలవుతుంది. కాబట్టి టిక్ టాక్ రీ ఎంట్రీ ప్రసక్తే లేదు.